ఫ్రెండ్స్, విజయ్ అలాగే సంగీత విడిపోయినప్పుడు సంగీతకు చాలా తోడుగా అండదండలుగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సంగీత విజయల కన్న కొడుకైన సంజయ్ శాసన్. అయితే సంజయ్ చేశారు. సంజయ్ ఎలాంటి అబ్బాయి అంటే అప్పుడు ఆ అబ్బాయికి 21 సంవత్సరాలు మాత్రమే. అయితే ఆ సమయంలో తన తండ్రి ఒక ప్రోత్సాహంతో తను అప్పుడే సినిమాల్లోకి అడుగు పెట్టాడు. హీరోగా కాదు, డైరెక్టర్. అయితే అడుగు పెట్టిన తర్వాత కొన్ని నెలలకే విజయ్కి అలాగే తన కొడుక్కి, అంటే ముఖ్యంగా విజయ్కి భార్యకి మధ్య గొడవలు ఏర్పడడంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో అంతా కూడా గందరగోళమైన వాతావరణం నెలకొంది. ఆ సమయంలో తన తల్లికి అండగా నిలిచాడు సంజయ్. అయితే విజయ్ తో కాకుండా తన స్వశక్తితో తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలని నిశ్చయించుకున్నాడు. దాంతో దానికి తగ్గట్టుగానే తను వ్యవహరించాడు. తన తల్లితోనే తను తోడుగా నిలిచాడు. అయితే ఇక ఈ క్రమంలో తన సినిమా అనేది బాగా ఎదిగింది, మధ్యలో ఆగిపోయింది, తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది, అంతా జరిగింది. అయితే మొదటిసారి భార్యాభర్తలు కలిసిన తర్వాత జరుపుకుంటున్న వివాహ వార్షికోత్సవం రోజున తన భర్తని ఒక కోరిక కోడింది. అది కూడా తన కొడుకు విషయంలో. అది ఏంటి అంటే, విజయ్ ఇప్పటికే రాజకీయాల్లో చాలా నిమగ్నమైపోయి సీఎం గా చాలా అద్భుతంగా బాధ్యతలు నిర్వహిస్తూ సినిమాలకు దూరం అయిపోయాడు. కానీ ఇక్కడ విజయ్ స్క్రీన్ మీద కనిపించాడు మనకి ఇంకా. ఎందుకనంటే ఈ సినిమాలకు దూరం కాబట్టి, కొడుకు కూడా డైరెక్టర్ కాబట్టి కనిపించాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి తన నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా కలిసి నటించాలి అని సంగీత్ గారు కోరుకున్నారు. ఎందుకనంటే సంగీత్ గారు అసలు విజయ్ ని ప్రేమించిందే తన యాక్షన్ చూసి. అలాంటప్పుడు మరి కొడుకు కూడా తన తండ్రితో కలిసి నటించాలని అనుకుంటాడు కదా. అందుకనే ఆ కోరిక సంజయ్ కున్నా లేకపోయినా తన భార్యకు ఉంది, అంటే విజయ్ భార్య సంగీత గారికి ఉంది కాబట్టి ఆ కోరిక నెరవేర్చమని రిక్వెస్ట్ చేసింది. అయితే వివాహ వేడుక రోజున ఇక తను ఖచ్చితంగా తన కోరిక నెరవేరుస్తానని చెప్పడం అయితే జరిగిందనమాట.